వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆల్ ఇండియా జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష నీట్ యూజీని ప్రశ్నపత్రం లీకేజ్ ఆరోపణతో రద్దయిన కారణంగా మళ్ళీ జూన్ 21న నిర్వహించినట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అధికారికంగా ప్రకటించింది. దీనికి సంబంధించి ఈ నీట్ పరీక్ష రాయడానికి మళ్ళీ అప్లై చేసుకోవాలా, లేకపోతే అది విద్యార్థులు ఏ విధంగా మళ్ళీ అటెండ్ అవ్వాలనేటువంటి సందేహాలకు కొన్ని వివరణలు ఎన్టీఏ ఇచ్చింది. ఈసారి పరీక్ష సమయాన్ని 15 నిమిషాల పాటు పెంచుతున్నట్టు కూడా చెప్తున్నారు. అయితే మాల్ ప్రాక్టీస్ జరగనివ్వకుండా, అలాగే లీకేజ్ జరగకుండా చాలా పకడ్బందీగా ఏర్పాటు చేస్తున్నారని చెప్తున్నారు. ఇక్కడ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు పరీక్ష జరుగుతుంది. ఈసారి ఈ పరీక్షను కంప్యూటర్ ఆధారిత విధానంలో, అంటే సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్గా నిర్వహిస్తామని చెప్తున్నారు. దీనికి సంబంధించినటువంటి విద్యార్థులు తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలను కూడా ఈ కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. రద్దయిన నీట్ యూజీ పరీక్షని జూన్ 21న ఆదివారం నిర్వహిస్తారు. పరీక్ష సమయాన్ని 15 నిమిషాల పాటు పెంచారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు నిర్వహిస్తారు. జూన్ 14న అడ్మిట్ కార్డ్స్ ఇష్యూ చేస్తారు. ఈ నెల 15 నుంచి, అంటే మే 15 నుంచి 21 తారీఖు మధ్యలో అభ్యర్థులు మళ్ళీ పరీక్ష కేంద్రాలను, అలాగే చిరునామా అడ్రస్ను మార్చిన అవకాశాన్ని కూడా కల్పిస్తున్నారు. మొదటి ప్రాధాన్యం, రెండో ప్రాధాన్య నగరాలంటే అప్లికేషన్లో మీరు ఎగ్జామ్ సెంటర్స్ 2 ప్రిఫరెన్సెస్ని ఎంపిక చేసుకోవచ్చు. ఒకవేళ ఇందులో ఎలాంటి మార్పు చేయకపోతే గతంలో ఉన్నటువంటి మరియు గతంలో ఎంచుకున్న పరీక్ష కేంద్రమే ఉంటుంది. అంటే అప్పుడు ఒకవేళ దూరంగా పడినట్టయితే మళ్ళీ మార్పు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. అడ్రస్, ఎగ్జామినేషన్ సెంటర్లకు మిగతా వివరాలు కూడా అప్లికేషన్లో మార్చే అవకాశాన్ని కల్పించాలి. అయితే ఇక్కడ ఎగ్జామినేషన్ ఫీజు నీట్ యూజీ పరీక్ష రద్దయినప్పుడు ఆ పరీక్ష కట్టినటువంటి ఫీజును తిరిగిస్తారు. అయితే జూన్ 21న రాసే రీ ఎగ్జామినేషన్ మాత్రం ఎలాంటి అడిషనల్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. నెక్స్ట్ ఇయర్ నుంచి నీట్ యూజీ పరీక్షను సిబిటి విధానంలో నిర్వహిస్తారు. ఈ రీ ఎగ్జామినేషన్ ఫలితాలను కూడా త్వరలోనే వెళ్తామని చెప్తున్నారు. అయితే ఈసారి గతంలో ఉన్నటువంటి మాన్యువల్ ఎగ్జామినేషన్ సంబంధించి ఈసారి సిబిటిగా మార్పు చేయడం జరిగింది. కాబట్టి ఈ నీట్ పరీక్ష రాయాల్సినటువంటి అభ్యర్థులు ఈ 15వ తారీఖు, అంటే మే 15 నుంచి 21 తారీఖు వరకు తమ అడ్రస్ కానీ లేదా ఎగ్జామినేషన్ సెంటర్స్ మాత్రమే మార్చుకునే అవకాశాన్ని కల్పిస్తూ నీట్ ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. అదేవిధంగా జూన్ 21న ఎగ్జామినేషన్ జరుగుతుంది. అది కూడా సిబిటి విధానంలో జరుగుతుంది అనేది తెలియదు.